క్షీరసాగరం మథనం చేశారు. అప్పుడు ఆ మథనం చేసిన సందర్భంలో క్షీరసాగరం నుంచి 13 రకాల ద్రవ్యాలు పదార్థాలు వచ్చాయి. అవన్నీ దేవతలు మళ్ళీ తిరిగి పొందారు. కాబట్టి ధనత్రయోదశి, వాళ్ళ ఐశ్వర్యము ధనము అంతా మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చింది. ఎటువంటి మంచి సాధన మంచి పని చేసినప్పుడు మనకు కూడా పోయిందంతా తిరిగి వస్తుంది, తప్పకుండా వస్తుంది, లేనిది కూడా వస్తుంది. కానీ మనకి ఏది అర్హత ఉందో ఏది యోగ్యత ఉందో అది మాత్రం వస్తుంది. అది లేనిది మనము ఆశపడకూడదు. నాకు అర్హత ఇవ్వు, అర్హతకి తగ్గట్టుగా నేనేది తీసుకుంటే నాకు మంచిదవుతుందో అది ఇవ్వు అని కూడా ప్రార్థన చేయాలి. అర్హతకి మించి ఇస్తే కష్టం. 20 కిలోలు మోసేవాడికి 100 కిలోలు నెత్తి మీద పెడితే పడిపోతాడు. అందుకనే భగవంతుడు అంత ఇవ్వడు. ముందు ఆ అర్హత సంపాదించుకోవాలి, ఆ యోగ్యత సంపాదించుకోవాలి, తరువాత ప్రార్థన చేయాలి. యోగ్యత వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు, అడగాల్సిన పనే లేదు. ముందు యోగ్యత సంపాదించుకోవాలి, అర్హత సంపాదించుకోవాలి. ఎందుకు రాదు అని మనం అనుకుంటాం, ఎందుకంటే మనకు అర్హత లేదు అని, మనకు యోగ్యత లేదు అని. అందుకనే రాలేదు, అందుకే ఇవ్వలేదు. కొన్ని బాధ్యతలు కొంతమందికే ఇస్తాడు భగవంతుడు, కొంతమందికి ఇవ్వడు. పొరపాటున ఏదో ఒకసారి వాళ్ళకి ఆ బాధ్యత దొరికిందనుకోండి, ఒక 100 మంది 1000 మందికి అన్నదానం చేసే ఒక పుణ్యం భాగ్యం వాళ్ళకి దొరికింది అంటే చాలా టెన్షన్ అయిపోతారు, చాలా కోపం వచ్చేస్తుంది, అరుస్తారు, తిడతారు, చేసిన పదార్థాలని నేల మీద పడేస్తారు. కానీ ఆ యోగ్యత లేదు, ఆ అర్హత లేదు. అందుకనే ముందు దాన్ని సంపాదించుకోవడానికి అది నాకు ఇవ్వు అని